హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు బచ్చల కూర తెంపుకుందామండి. కొంచెం పప్పులో వేద్దామని పైకి వచ్చాను. చేత్తో తెంపేద్దాం. ఈ ఉట్టిగా ఇరిగిపోతాయండి. కొమ్మలు లావుగా ఉంటాయి కదా, ఇలా అంటే సరే ఇలా ఇరిగిపోతాయి. ఇది చాలా రోజులు అయిందండి తెంపలేదు. ఈరోజు కొంచెం తెంపుదామని వచ్చా. గుబ్బురుగా పెరిగిస్తుందండి చాలా. నిన్న బీరకాయలు సాయంత్రం వస్తే వర్షం వస్తుందని ఉదయాన్నే వచ్చాను పైకి. బీరకాయలు నిన్న తెంపలేదు కదా, కోతలు తినేసేయండి నిన్న బీరకాయలు. ఇవ్వండి, చాలా వచ్చింది. ఇంకా ఉంది చాలా అండి, పప్పులోకి సరిపోతుంది. ఇవ్వండి, బీరకాయలు కోసాను. 3 వచ్చాయి ఈరోజు. నిన్న ఇక్కడ ఉండే కదా కోసాను, అంటే వీడియో తీయలేదు. మళ్ళీ వర్షం వస్తుందేమని గబగబా కోసిస్తాను బీరకాయలు. ఇవ్వండి బచ్చల కూర. 3 బీరకాయలు ఉంటే కోసాను ఇప్పుడే. మళ్ళీ ఈరోజు కోసి వస్తుందేమో. పోలేండి, తినే కానివ్వండి. మొత్తం అన్నీ తినేస్తే మనకు కూడా ఉండాలి కదండి. ఇవ్వండి కోసి తినేసింది. ఇదొకటి, ఇక్కడ చిన్న చిన్న బీరకాయలు ఉన్నాయి. 4-5 బీరకాయలు తినేసిందండి. అక్కడ పొట్లకాయ అనేది అక్కడ తినేసింది ఒకటి. ఆ బ్యాక్ సైడ్ ఒకటి తినేసింది. పోన్లేండి, హనుమంతుడు వచ్చి తిన్నాడు అనుకున్నాము. ఈ పుచ్చకాయ కోసిద్దామని చూస్తున్నానండి. ఇంకా పెద్దగా అవుతుందేమో. మొన్న చూపించాను కదా ఒక వీడియో, చాలా పెద్దగా అయిందండి. ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక కోద్దామని ఉంచేసా. చూడండి ఎంత పెద్దగా ఉందో. మొన్నటికి ఇప్పటికి చాలా పెరిగింది. దోసకాయ అండి ఇది. లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. సూపర్ కలర్ వచ్చింది, చాలా బాగుంది.